స్థానిక మత్స్యకన్యల ఎగ్జిబిషన్ అనడం జరిగింది. మరి మనతో పాటు చాలా మంది కాకినాడ ప్రజలైతే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా ఆహ్లాదాన్ని చూస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఎలా ఉంది చూసారు, ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? కాకినాడ పెట్టింది హ్యాపీగా ఉంది. అమ్మ ఎలా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మరి ఇలాంటిది ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడండి. ఎప్పుడు కూడా ఇలా చూడలేదు మేము. ఇదే ఫస్ట్ టైం కాకినాడ చూడటమే. సినిమా చూడడం కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదండి. ఓకే, బాగుంది. అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది అంకుల్. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. కాకినాడలో ఫస్ట్ టైం పెట్టారు. చాలా బాగుంది. మనతో పాటు ఎగ్జిబిషన్ ప్రొపరైటర్ భద్రం ఉన్నారు. భద్రంతో మాడే ప్రయత్నం చేస్తారు. భద్రం గారు, ఈ రోజు మీరు చేసే ప్రయత్నం కాకినాడ ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అసలు ఇది తేవాలి మీకు ఎందుకు అనిపించింది? అసలు మీ సంకల్పం ఏంటి? ఇక్కడ కాకినాడ జిల్లాలో బంగాళాఖాతం ఉన్నది. ఆ బంగాళాఖాతంలో ఇప్పటి నుంచి మా చిన్నప్పుడు నుంచి కూడా జలకన్యలు ఉన్నారు అని కూడా, కానీ ఎప్పుడు మేము డైరెక్ట్గా లైవ్ చూడలేదు. అది చూపించాలి మన కాకినాడ జిల్లా ప్రజలకి, మన కాకినాడ చుట్టుపక్కల ప్రజలకి అందరికీ చూపించాలన్న కాన్సెప్ట్తో ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటిని మా బృందం అందరూ కలిసి మొత్తం ఈ ఫిలిప్పీన్స్ అనే కంట్రీలో ఈ యొక్క ట్రైనింగ్ అయ్యి ఆ ట్రైనింగ్ నిమిత్తం అవుతున్నారు. ఇలాగా పెడతారు. ఇలాగంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇంచుమించు మేము 7 months 8 months ముందు ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చి ఈ జలకన్యల్ని ప్లస్ స్కూబా డ్రైవర్ అని వాళ్ళు కూడా మన కాకినాడలో చూడలేదు. సముద్రంలో ఎలా తిరుగుతారో ఏంటి అని కూడా చూడలేదు. వాళ్ళని కూడా తీసుకొచ్చి కాకినాడ ప్రజలకి అందరికీ చూసి ఆనందించాలని కోరుచు ఈ ప్రదర్శన మరియు ఈ జలకన్య ప్రదర్శన, స్కూబా డ్రైవర్ ప్రదర్శన ఎగ్జిబిషన్ పెట్టాం. ఫస్ట్ టైం విజిట్ చేయడం అండి. చాలా బాగుంది. రకరకాల చేపలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఈ క్లైమేట్కి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు చాలా ఇష్టంగా చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని ఫిషెస్ని ఇక్కడ చూడడం. అలాగే ఈ క్లైమేట్ అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది మాకు. ఈ ఎగ్జిబిషన్కి అయితే రావడం నేను ఫస్ట్ టైం అండి. ఇక్కడ రకరకాల చేపలు, చాలా దేవుడు చేసిన ప్రకృతిలో ఉన్నవన్నీ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. చాలా యాంగ్జైటింగ్గా కూడా ఉన్నాయి. పిల్లలు చాలా ఆహ్లాదంగా దీన్ని చూస్తున్నారు. ఎంత ప్రకృతిని చేసిన దేవుడు చాలా గొప్పవాడని వీటిని బట్టి తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండి, అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ మహానగరంలో పండగ వాతావరణం చాలా బాగా నెలకొల్పోయింది. పిల్లలు పెద్ద కూడా చాలా ఆనందంగా ఈ యొక్క చేపల ఎగ్జిబిషన్ చూడడానికి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఇక్కడ చూడడానికి చాలా చేపలు, జలకన్య ఉంది. ఇంకా బయట కూడా ఒక అబ్బాయి కూడా నీటి స్విమ్ చేస్తున్నాడు. చాలా బాగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము కూడా చాలా దూరం నుంచి ఎప్పటి నుంచి చూడాలని మరీ వచ్చాము. జలకన్య కూడా ఇందులో చాలా ఆకర్షిస్తుంది జనాలందరినీ కూడా. ఇక్కడ జైంట్ వీల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. అందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి కనుమ శుభాకాంక్షలు. ఎగ్జిబిషన్ ఎప్పుడు వస్తూ ఉంటాం. చాలా బాగుంటది ఎగ్జిబిషన్. మటుకి జలకన్య చాలా బాగుంది. ఎప్పుడు చాలా బాగుంటది. ఈ వీరభద్ర గారు చేస్తుంటారు. ఈ డెకరేషన్ అంతా చాలా బాగుంటదండి. మేము ఎప్పుడు వస్తూ ఉంటాం ఆయన ద్వారాగా. ఎప్పుడు చాలా బాగుంటది అనమాట. కానీ ఈ జలకన్యలు పెడతాం కాకినాడలో ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను ఎగ్జిబిషన్ గురించి. చాలా బాగుంది. ఎంస్ న్యూస్ ప్రేక్షకులకి నా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా. అయితే ఇది కాకినాడలో ఈ ఫిష్ ఎక్వేరియం అనేది లాస్ట్ టైం వచ్చాను నేను. మా పిల్లల్ని తీసుకొని పిల్లలు చాలా చక్కగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం ఏదో కొన్ని ఫిష్లను మాత్రమే చూడగలం. ఇక్కడ మాత్రం మొత్తం దేశ విదేశాల్లో ఉన్న అన్ని రకాల ఫిష్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒకే వేదికగా పిల్లలకి చూపించడం అనేది వాళ్ళ యొక్క అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏముందంటే పిల్లలకి ఎటువంటి జలచరాలు ఉన్నాయి, మన ప్రకృతిలో మనం చూడలేనటువంటి జలచరాలు అన్నిటిని కూడా ఒకే దగ్గరగా చూడడం వల్ల ఈ పిల్లలకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అలాగే ఈ సంవత్సరం మరి కొత్తగా జలకన్యలు అనే ఒక కాన్సెప్ట్తో ఫిష్ రూపంలో ఉన్న స్త్రీలను పెట్టి పిల్లలకి ఎలా అంటే మనం చారిత్రాత్మకంగా జలకన్యలు ఉంటారని వినడమే తప్పించి మనం ఎప్పుడు కూడా ఆ జలకన్యలను చూడలేదు. అయితే ఇది డైరెక్ట్గా పిల్లలకి మనం చందమామ కథల్లో చెప్పడమే కానీ డైరెక్ట్గా చూపించలేదు. ఈసారి ఇక్కడికి చూపించడం వల్ల ఏముందంటే ఆ జలకన్య అనేది ఎలా ఉంటుంది, వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనేది పిల్లలకి ప్రత్యక్షంగా చూడడం అనేది వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. దానివల్ల ఏముందంటే ఇంకా మిగతా వారు కూడా చూడడానికి చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్ కానీ లేదంటే సంక్రాంతి హాలిడేస్లో కానీ పిల్లలు
పిల్లలు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని హాలిడేస్లో పిల్లలకి చూపిస్తే ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన 7 Times న్యూస్కి థ్యాంక్స్ అండి.